1893లో చికాగోలో జరిగిన ప్రపంచ మతాల పార్లమెంట్లో స్వామి వివేకానంద చేసిన 6 చారిత్రాత్మక ప్రసంగాలను మనం 6 విభిన్న భాగాలుగా చూడబోతున్నాం. ప్రపంచ మతాల సమ్మేళనంలో స్వామి వివేకానంద చికాగోలో చేసిన 6 ప్రసంగాలని 1893 సెప్టెంబర్ 11, 15, 19, 20, 26, 27 తేదీలలో ఈ 6 ప్రసంగాలు చేశాడు. ఈ 6 ప్రసంగాలకి సంబంధించిన వీడియోలని ఒక్కో ప్రసంగానికి ఒక్కో వీడియోలో తీయడం జరిగింది. ఈ వీడియోలో 1893 సెప్టెంబర్ 11వ తేదీన చేసిన మొదటి ప్రసంగాన్ని వివరించబోతున్నాం. స్వామీజీ ప్రసంగాన్ని అమెరికా సోదరీమణులారా, సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అని మొదలుపెట్టారు. ఇది సభలో ఉన్న వారందరినీ కుటుంబ సభ్యులుగా భావించి సమానత్వాన్ని చూపించింది. ఈ పిలుపుతో సభలో ఉన్న 7,000 మంది 2 నిమిషాల పాటు చప్పట్లు కొట్టారు. ఈ సిరీస్లోని మొదటి భాగానికి స్వాగతం. అమెరికా సోదరీమణులారా, మీరు మాకిచ్చిన ఈ హృదయపూర్వక స్వాగతానికి నా హృదయం చెప్పలేని ఆనందంతో నిండిపోయింది. ప్రపంచంలోనే ప్రాచీనమైన సన్యాసం తరపున, మతాల తల్లి అయిన భారతదేశపు తరపున, లక్షలాది మంది హిందువుల తరపున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ వేదికపై ఉన్న కొందరు వక్తలు దూర ప్రాచుర్య దేశాల నుండి వచ్చిన మమ్ములను ఉద్దేశించి మాట్లాడిన మాటలకు నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. మాకు మతపరమైన సహనం ఎక్కువని మీరు మాట్లాడిన మాటలు నా హృదయాన్ని ఎంతగానో తాకాయి. ప్రపంచంలోనే అత్యంత సహనంతో పాటు మతాలను అంగీకరించే విశ్వ స్వీకరణ, యూనివర్సల్ యాక్సెప్టెన్సీ కూడా నేర్పిన మతానికి చెందిన వాడిని. మేము సహనాన్ని నమ్మటంతో పాటు అన్ని మతాలను మరియు జాతులను సమానంగా ఆదరించే దేశానికి నేను ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు గర్వపడుతున్నాను. ప్రపంచంలోని అన్ని మతాలకు, అన్ని దేశాలకు చెందిన హింసించబడిన వారికి, శరణార్థులకు ఆశ్రయం ఇచ్చిన దేశానికి చెందినవాడినని నేను గర్విస్తున్నాను. రోమన్ల క్రూరత్వం వల్ల వారి పవిత్ర ఆలయాలు ధ్వంసమైన సంవత్సరంలోనే దక్షిణ భారతదేశానికి వచ్చి ఆశ్రయం పొందిన యూదుల వంశానికి, ఇజ్రాయిలును భారతదేశం ఆదరించింది. ఇంకా మహత్తరమైన జొరాస్ట్రియన్లు, పార్షియన్ జాతికి చెందిన వారిని కూడా భారతదేశం ఆదరించింది, ఇప్పటికీ కాపాడుతుంది. సోదరులారా, నా చిన్ననాటి నుండి ప్రతిరోజు నేను పఠించిన ఒక శ్లోకం మీకు వినిపిస్తాను. రుచీనాం వైచుత్ర్యాత్ రుజుకుటిల నానాపతజూషం నృణాం ఏకో గమ్యత్వమసి పయాసా మర్ణవా ఇవ. స్వామి వివేకానందుడు ఈ శ్లోకాన్ని ఉపయోగించిన ఉద్దేశం ఏమంటే, ప్రపంచంలోని వివిధ మతాలు, సిద్ధాంతాలు భిన్నంగా కనిపించిన అవన్నీ అంతిమంగా ఒకే పరమాత్మ వైపు దారి తీస్తాయని చూపించడం. ఇది మత సహనాన్ని, రిలీజియన్ టాలరెన్స్, ఐక్యతను, యూనిటీ మరియు భిన్నత్వంలో ఏకత్వం, యూనిటీ ఇన్ డైవర్సిటీని ప్రోత్సహిస్తుంది. చికాగోలోని సమావేశంలో అతను హిందూ మతాన్ని సార్వత్రికంగా, యూనివర్సల్గా చూపించడానికి దీన్ని ఉపయోగించాడు. మత విభేదాలను తొలగించి అన్ని మార్గాలు దైవత్వాన్ని చేరుతాయని బోధించాడు. మతపరమైన స్వార్థం, అసహనం, మతాంధత్వం ఇవి ఈ అందమైన భూమిని ఎన్నో దశాబ్దాలుగా నాశనం చేశాయి. హింసతో నిండిపోయాయి, మానవ రక్తంతో తడిచిపోయాయి, నాగరికతను నాశనం చేశాయి, అన్ని దేశాలను నిరాశలోకి నెట్టాయి. ఇవి లేకపోతే మానవ సమాజం మరింత ముందుకు సాగిపోయి ఉండేది. కానీ ఇప్పుడు వాటి కాలం ముగిసింది. ఈ ఉదయం ఈ సభ గౌరవార్థం మోగిన గంటధ్వని ఇకపై మతాంధత్వానికి, అసహనానికి, కలంతో లేదా ఖడ్గంతో జరిగే హింసలకు అంత్యసూచికగా మారాలని నా హృదయపూర్వక ఆశ.